ఈ రోజు బిగ్ బాస్ తినాలి, దానికోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. లేదు లేదు, ఈ రోజు సీరియల్ మంచి ఎపిసోడ్ వస్తుంది, నేను అదే చూస్తాను. లేదు, ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంది, నేను అదే చూస్తాను. లేదు, ఈ రోజు నా ఫేవరెట్ మూవీ వస్తుంది, నేనైతే అదే చూస్తాను. ఆ నలుగురు టీవీ చూసే విషయమై గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ మధ్య గొడవ విని వాళ్ళంత సరళ అక్కడికి వస్తుంది. అరే ఆపండికా, అసలు సిగ్గనేది పెట్టలేదా దేవుడు మీ నలుగురికి? ఎప్పుడు టీవీ కోసం కొట్టుకుంటానే ఉంటారు. ఇప్పుడు మీ నలుగురు ఏ టీవీ చూడటం లేదు. సత్సంగం ప్రోగ్రాం రానుంది, నేను అదే చూస్తాను. ఇప్పుడు టీవీ రిమోట్ ఇచ్చి మీరందరూ వెళ్ళి పని చేయండి, వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి రిమోట్ తీసుకొని సత్సంగం ప్రోగ్రాం చూస్తూ కూర్చుంటుంది సరళ. కాసేపటి తర్వాత, ఒకసారి నువ్వు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నన్ను చూడిస్తే నీకేం పోయేది? నీ ఆ చెత్త సీరియల్ రోజు వస్తూనే ఉంటుంది కదా. నా బిగ్ బాస్ ఫినాలే కూడా పోయింది, మరి దాని సంగతి ఏంటి? పాయల్ ఎప్పుడు మ్యాచ్ గురించి మాట్లాడుతుంటావు కదా, అసలు నీకు ఒక ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయో తెలుసా? అరే మీరందరూ నోరు ముయ్యండి, లేదంటే అత్తయ్య ఈ వంటగది నుంచి కూడా మనందరినీ బయటకి నెట్టేస్తుంది. అందుకే నేను అనేది, అలాంటి చెత్త కాకుండా మంచి కామెడీ ప్రోగ్రామ్స్ చూస్తే కనుక బాగుండేది. అరే మన ఇల్లు ఏదైనా కామెడీ షో కంటే తక్కువ ఉందా? ఇక్కడ కథ కూడా అలాగే ఉంది. ఆ నలుగురు గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు. బయట హాల్లో కూర్చున్న సరళ వార్త అంటుంది, అరే ఇప్పుడు ఏ విషయమైనా అవుతున్నారు, కానివ్వండి, త్వరగా వంట చేయండి. వీళ్ళు అసలు ఎప్పుడు నవ్వుకుంటారో ఎప్పుడు గొడవ పడతారో అర్థమే చావదు ఏంటో. అలా శర్మ కుటుంబం కోడళ్ల కథ నడుస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అత్తయ్య వాళ్ళతో, ఇదిగో చూడండి, మీ నలుగురు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. రేపు మీ పెద్ద అత్తయ్య పెద్ద మావయ్య వస్తున్నారు, వాళ్ళ ఎదుట మీరు అస్సలు గొడవ పడకూడదు. అలాగే ఈ టీవీ గురించి ముఖ్యంగా, అర్థమైందా? అత్తయ్య నేను ఎప్పుడైనా మ్యాచ్ చూస్తాను అంతే కదా, నేను టీవీ ఎప్పుడైనా చూస్తానా? నేను అంతే, ఎప్పుడన్నా వచ్చి టీవీ చూస్తాను అంతే కదా అత్తయ్య. అరే ఒకటో నెంబర్ అబద్ధాల కోరు, టీవీ ఆన్ చేయడం ఆలస్యం వచ్చేస్తావుగా. నేను అసలు ఎప్పుడు ఎవరిని టీవీ రిమోట్ కూడా అడిగి తీసుకోలేదు. అబద్ధం చెప్పకు, అసలు అందరికంటే ముందు టీవీ రిమోట్ లాక్కునేది నువ్వే, టీవీ చూడటానికి వచ్చేది స్పీడ్ గా నువ్వే. అలా చాలాసేపు వాళ్ళ వాదన నడుస్తూనే ఉంటుంది. వీళ్ళ గొడవలు సర్ది చెబుతూ ఏదో ఓ రోజు ఈ ప్రపంచాన్ని సర్దేసుకుని నేను బొయ్యేలా ఉన్నా. వీళ్ళని ఎవరూ మార్చలేరు. మరుసటి రోజు సరళ అక్క బావ వాళ్ళ ఇంటికి వస్తారు. అరే వా సరళ, నువ్వు ఇంటిని చాలా చక్కగా సర్దుకుని పెట్టావు. ఇదంతా నా కోడళ్ల పని, వాళ్ళే అంతా చక్కదిద్దుతారు ఇల్లు. అవునా? అసలు ఇంతకీ ఎక్కడ నీ నలుగురు కోడళ్ళు? వంటింట్లో ఉంటారు, ఇంకెక్కడికి వెళ్తారు? ఇప్పుడే పిలుస్తాను. ఓ పాయల్, టీనా, అనురాధ, రూపాలి, త్వరగా రండి, పెద్దత్త వచ్చింది. అత్త పిలుపుకు ఆ నలుగురు కోడళ్ళు బయటకొస్తారు. ఆపై వాళ్ళ పెద్దత్త మామల ఆశీర్వాదం తీసుకుంటారు. ఎంత సంస్కారవంతులు నీ కోడళ్ళు, రూపం గుణం అన్ని లక్షణంగా ఉన్నాయి వీళ్ళల్లో. కానీ టీవీ విషయం వస్తేనే సంస్కారం అంతా బయటపడుతుంది వీళ్ళది. నువ్వేదో పుణ్యం చేసుకొని ఉంటావు, అందుకే ఇంత మంచి కోడళ్ళు దొరికారు నీకు. ఆ ఇద్దరు అలా మాట్లాడుతూ ఉండగానే అనురాధ వస్తుంది. అత్తయ్య, ఓ పెద్దత్తయ్య, మామయ్య, అందరు పదండి భోజనానికి, వంట సిద్ధం. భోజనం చేసి వారత్త పెద్దత్త అలా వాకింగ్ కి బయటకు వెళ్తారు. మామయ్య టీవీ చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు వీళ్ళు చూసుకొని పాయలు వస్తుంది. మామయ్య, మీరు న్యూస్ చూస్తున్నారేంటి? రోజంతా ఒకటే న్యూస్ తిప్పి తిప్పి చూపిస్తుంటారంతే. మీకు తెలుసా ఇవాళ టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది, అది పెట్టండి చూద్దాం. మనోహర్ ఛానల్ మారుస్తాడు. అప్పుడే టీనా అక్కడికి వస్తుంది. అరే ఈ పనికి మాలిన మ్యాచ్ చూస్తున్నారా మీరు? మా టీవీలో మంచి సీరియల్ వస్తుంది, అది పెట్టండి. నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది ఇప్పుడు, అది పెట్టండి. ఇప్పుడు ఆ మ్యాచ్ తీసేయండి. ఎందుకు? మనోహర్ మళ్ళీ ఇంకోసారి ఛానల్ మారుస్తాడు. కానీ పాయల్ ముఖం మార్చుకుంటుంది. అప్పుడే రూపాలి కూడా వస్తుంది. అరే ఇంకా ఈ పనికి మాలిన సీరియల్ ఏనా మావయ్య, రియాలిటీ షో పెట్టండి. మనోహర్ మరోసారి ఛానల్ మారుస్తాడు. అప్పుడే అనురాధ వస్తుంది. మామయ్య, డార్లింగ్ ప్రభాస్ సినిమా వస్తుంది, అది పెట్టండి ప్లీజ్. మనోహర్ మరలా ఛానల్ మారుస్తాడు. మామయ్య, అదంతా వదిలేసి నా సీరియల్ పెట్టండి. లేదు మ్యాచ్, లేదు రియాలిటీ షో, లేదు వెళ్ళేం. అలా ఆ నలుగురి మధ్య మళ్లీ గొడవ మొదలవుతుంది. మనోహర్ వాళ్ళని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ అతని మాటలు ఎవరూ వినరు. ఆ కోడళ్ల గొంతు బయట వరకు వినిపిస్తుంటుంది. ఆ గోల సరళ చెవిన పడుతుంది. ఊరి దేవుడా, వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టేశారా? ఏం జరుగుతుంది అసలు? సరళ వాళ్ళక్క పరుగు పరుగున లోపలికొస్తారు. రామ రామ, ఏంటే ఇదంతా? ఇదే ఈ నలుగురి బలహీనత. ఈ టీవీ లేదంటే ఈ నలుగురు చాలా మంచి వాళ్ళే, కానీ టీవీ విషయం వచ్చేసప్పటికి నేను చూడాలంటూ ఇలా కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. ఓ అయితే ఈ నలుగురికి 4 వేరు వేరు టీవీలు కొనివ్వు,
నేను నా కొడుకు చెప్పి 4 టీవీలు ఏర్పాటు చేస్తాను, సరేనా? నీకు చాలా ధన్యవాదాలక్క. అలాగే బిల్లు కూడా టీవీతో పాటు పంపమని అశోక్కి చెప్పు. పిల్లలకి చెప్పి అకౌంట్లో వేపిస్తాను. మరుసటి రోజు పెద్దత్త మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఇక ఇక్కడ 4 కోడళ్ల గదుల్లో వేరు వేరు టీవీలు వచ్చేస్తాయి. కానీ వాళ్ళకి అలా టీవీ చూడటంలో ఆనందమే ఉండదు. మరుసటి రోజు సరళ తన గదిలో ఉండగా ఆమెకు హాల్ నుంచి అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. దానితో ఆమె త్వరగా హాల్లోకి వస్తుంది. అరే, ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నారు మీరందరూ? మీకు వేరు వేరు టీవీలు ఉన్నాయిగా. అత్తయ్య, కానీ మాకు నచ్చింది 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు చూసే అలవాటు లేదు. మాకు గొడవ పడకుండా అస్సలు చూడలేకపోతున్నాం. ఆ మజా రావట్లేదు. అందుకే మేము ఈ టీవీలోనే చూస్తాము. కానీ అన్నిటికంటే ముందు నాకు నచ్చిందే పెట్టాలి. లేదు, నాది కాదు, నాకు నచ్చిందే నేను చూస్తాను. నేనేమైనా మీ మొక్కలు చూడటానికి వచ్చానా? నేను కూడా నాకు నచ్చిందే చూస్తాను. ఇదంతా నేను ఆ టీవీలకు ఖర్చు తగలేక ముందు చెప్పొచ్చు కదా. కానీ ఆ 4 తగువ మీద ఉన్న శ్రద్ధ సరళ మాటలు వినడంలో లేదు. పాపం సరళ ఒక చేత్తో రిమోట్, వేరే చేత్తో తన తల పట్టుకుని సోఫాపై కూర్చుంటుంది. ఇక ఆమె 4 కోడలు ఇంకా టీవీ కోసం కొట్టుకునే దగ్గరే ఉన్నారు. ఇది సాగుతూనే ఉంటుంది. ఉదయం 6 గంటలవుతుంది. అప్పుడే గీత తన భర్తని నిద్రలేపుతూ ఉంటుంది. ఇవాళ ఆదివారమే, కాసేపు పడుకోనివ్వవే. అరే పదండి, ఇంట్లో అందరూ పడుకునే ఉన్నారు. వాళ్ళు లేవకముందే వెళ్ళొద్దాం. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఒంటరిగా వెళ్ళిరా, నేనిప్పుడు పడుకుంటాను. అరే, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? త్వరగా వెళ్దాం రండి. బలవంతమేంటే? నాకు అస్సలు రానప్పుడు వెళ్ళి ఏం చేస్తాను చెప్పు. నువ్వు వెళ్ళు. ఓహో, ఈయనతో పెట్టుకుంటే నేను కూడా కడుపు పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత గీత కడుపు పట్టుకుని త్వరగా తన గదిలోంచి బాత్రూమ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ తన 2 అక్కలు మరియు చిన్న చెల్లెలు కడుపు పట్టుకుని నిల్చునుంటారు. అరే, ఇవాళ కూడా లేటా? రేపటి నుండి త్వరగా లేవాలి. గీతాని చూసి తన తోటికోడలు ఇలా అంటుంది. రా అక్క, త్వరగా వచ్చి లైన్లో నించో. మీరందరూ బయటుంటే లోపల బాత్రూంలో ఎవరున్నారు? ఇంకెవరుంటారు? అత్తయ్య ఉంది. నిధి గట్టిగా డోర్ని కొడుతూ ఇలా అంటుంది. అత్తయ్య, మీరు లోపల పడుకున్నారా ఏంటి? త్వరగా బయటికి రండి, ఇక్కడ లైన్ ఎక్కువగా ఉంది. నిధి ఇలా అంటుండగా అప్పుడే ఆమె అత్తయ్య బాత్రూం నుండి బయటికి వస్తుంది. తను అలా రాగానే గీత వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి లైన్ని వదిలి బాత్రూంలోకి దూరిపోతుంది. వెంటనే డోరేసుకుంటుంది. అది చూసి మిగతా అందరూ షాక్ అవుతారు. అప్పుడే అందరికన్నా పెద్ద కోడలు రాఖీ గట్టిగా డోర్ని కొడుతూ ఇలా అంటుంది. అరే ఓ గీత పిల్ల, త్వరగా బయటికి రావే. అసలు నా నంబర్ ఇప్పుడు, నువ్వు మధ్యలో ఎలా వెళ్తావు? బయటికి రావే తల్లి. ఎందుకంతలా కొడుతున్నావే? తలుపులు విరగ్గొడతావా ఏంటి? అది పని ముగించుకొని బయటికి వస్తుంది లేవే. నేను లోపలున్నప్పుడు కూడా మీలో ఎవరో డోర్ కొట్టారు. మీకు తెలుసు కదా వృద్ధులకెప్పుడు మలబద్ధకం ఉంటుందని. మీకా ప్రాబ్లం ఉంటే మీరు ఉదయం త్వరగా లేచి వెళ్ళండి అత్తయ్య. మీ వల్ల మా అందరి కడుపులు కదిలిపోతున్నాయి. అదంతా ఓకే, కానీ అత్తయ్య, మేము ఎప్పటి వరకు ఇలా ఒకటే బాత్రూమ్ని యూజ్ చేసుకోవాలి? జీవితాంతం ఇంతేనే. అంటే మీకు కనీసం ఒక్క బాత్రూమ్ అయినా దొరికిందని సంతోషించండి. మేము మా ఊర్లో పొలాల్లోకి వెళ్లేవాళ్లమే. ఆ మజానే వేరు. ఆహాహా. అలా అత్తగారని. కానీ అత్తయ్య, మీకింతమంది కోడలున్నారు, కనీసం 2 బాత్రూమ్లైనా కట్టించాలి కదా. 2 బాత్రూమ్లు కావాలటే? ఇది ఇల్లు, మీ నాన్న హోటల్ కాదు. కానీ అత్తయ్య, ఇక్కడ లైన్ ఎలా ఉంటుందంటే ఇది ఇల్లులాగా కాదు, బయట సులభ్ కాంప్లెక్స్లా అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కటే లాభం, నీళ్లు మాత్రం ఎక్కువ ఉంటాయి అంతే. నిధి చెప్తుండగానే రాఖీ గట్టిగా బాంబు వదులుతుంది. ఆ కంపు వల్ల అక్కడ నిల్చున్న వాళ్లంతా ముక్కులు మూసుకుంటారు. నిధి అలా చేయగానే అత్తగారు ఇలా అంటుంది. ఓరి దేవుడా, అబ్బా, ఎంత చెత్తగడ్డి తినిందో ఏంటో రాత్రిది. ఎంత కంపు వాసన వస్తుంది. అత్తయ్య, 4 కోడళ్ళకి ఒక్కటే బాత్రూమ్ ఉంటే ఇవన్నీ భరించాల్సిందే. మళ్ళీ రాఖీ డోర్ కొడుతూ ఇలా అంటుంది. త్వరగా బయటికి రావే తల్లి, ఆపుకోవడం నా వల్ల కావట్లేదు. అలా అని రాఖీ మళ్ళీ డోర్ కొడుతూ ఉంటుంది. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. ఆమెకి 4 కొడుకులు, 4 కోడళ్ళు. అందరికీ ఒక్కటే బాత్రూమ్ ఉంటుంది. అందరూ అదే బాత్రూమ్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. అసలైతే ఆ ఇంట్లో 2 బాత్రూమ్లు ఉంటాయి, కానీ ఒక బాత్రూంలో సీట్ విరిగిపోయి ఫ్లష్ పాడై ఉంటుంది. అందువల్ల దాన్ని ఎవ్వరూ యూజ్ చేయరు. పాపం అందరి కోడళ్ళకి సగం రోజు ఆ బాత్రూమ్ ముందు వెయిట్ చేస్తూనే అయిపోతుంది.
ఇంకా పైగా పొరపాటున ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చారంటే ఇక అంతే సంగతి. ఒకరోజు డోర్ బెల్ మోగుతుంది. అప్పుడే గీత డోర్ తీసి, మేడం, రష్మి గారికి పార్సల్ వచ్చింది. ఆగండి, నేను ఇప్పుడే పిలుస్తాను. రష్మి, ఓ రష్మి, నీకోసం ఏదో పార్సిల్ వచ్చింది. వస్తున్నా అక్క. ఇదిగోండి. పార్సిల్ ఇచ్చి ఆ కొరియర్ బాయ్ వెళ్తూ ఉంటే ఆగి ఇలా అంటాడు, మేడం ప్లీజ్, నేను మీ బాత్రూమ్ని యూజ్ చేసుకోవచ్చా? ఎందుకు? ఎందుకంటే ఇది నేచర్ కాల్, ఎప్పుడైనా రావచ్చు. నాకు ఇప్పుడు వస్తుంది. అక్క, ఇప్పుడు బాత్రూంలో ఎవరూ ఉండరు కదా? నాకేం తెలుసు రష్మి, కానీ ఇప్పుడు ఇతనికి అర్జెంట్ అంటే ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఇతన్ని. రష్మి అతన్ని బాత్రూం వైపుకి తీసుకెళ్తుంది. కానీ కొరియర్ బాయ్ డోర్ పట్టుకుని తీయడానికి ప్రయత్నిస్తుంటే అది రాదు. లోపల నుండి మూసుంటుంది. ఇప్పుడెవరే? ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా వెళ్ళనివ్వండి. ఉదయం వెళ్ళనివ్వరు, ఇప్పుడు కూడా విసిగిస్తున్నారు. నేను నా పని ముగించుకునే బయటికి వస్తాను. అరే అక్క, మెల్లగా మాట్లాడు. ఎవరైనా వింటే ఏమనుకుంటారో? వింటే విన్నివ్వు. వాళ్ళకు కూడా తెలియాలి మనకి ఎలాంటి అత్తగారు దొరికిందో అని. 4 కోడళ్ళకి ఒక్క బాత్రూమే కట్టించింది. ఆ తర్వాత రష్మి ఆ మనిషితో ఇలా అంటుంది, క్షమించండి, మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏం పర్లేదు మేడం, నాకంత ఎమర్జెన్సీ ఏమీ కాదు. అలా అని అతను కాసేపు నిల్చుంటాడు. కానీ చాలాసేపు వెయిట్ చేశాక కూడా నిధి ఇంకా బయటికి రాకపోయేసరికి ఆ మనిషి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే రష్మి వెనక నుండి పిలుస్తూ, ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీ పని అయ్యాకే వెళ్ళండి. వద్దు మేడం, నేను ఇలానే వెయిట్ చేస్తూ ఉంటే నా ప్యాంటు పాడైపోతుంది. ఇంతకంటే నేను బస్టాండ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్కి వెళ్ళడం మేలు మేడం. అలా అని ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. రష్మి తల పట్టుకుని కూర్చుండిపోతుంది. కొన్ని నెలలు ఇలాగే గడిచిపోతాయి. కానీ బాత్రూం సమస్య అలానే ఉంటుంది. ఒకరోజు సాయంత్రం అత్తగారు బయటికి వెళ్ళినప్పుడు 4 కోడళ్ళు కూర్చుని ఈ సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలో అని ఆలోచిస్తారు. అరే దేవుడా, అత్తగారి గొడవలపై కాకుండా మనం బాత్రూమ్ సమస్యలపై చర్చించుకోవడానికి కూర్చున్నాం. ఇదంతా మన అత్తగారి వల్లనే అక్క. అదంతా సరేలే, మనం ఎలా అత్తయ్యని ఇంకొక బాత్రూమ్ కట్టించడానికి ఒప్పించాలా అని ఆలోచించండి. ఆమె ఊరికే ఒప్పుకోదు, మనం ఉపాయం ఆలోచించాలి. పాము చావాలి కానీ కర్ర విరక్కూడదు. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనలో ఎవరో ఒకరు కడుపాడు చేసుకుంటే వాళ్ళు రోజంతా బాత్రూంలోనే ఉంటారు. అప్పుడు అత్తయ్య బాత్రూంని వాడుకోవడానికి వీలుండదు కదా. అప్పుడు అర్థమవుతుంది. అయితే ఎవరు కడుపాడు చేయాలి? నువ్వు నీ కడుపాడు చేసుకో. నేను నీకోసం మోషన్ టాబ్లెట్ తెచ్చిస్తాను. ఆహా, బాగుందే, నేనే దొరికానా? ఒకవేళ బాత్రూమ్ దొరక్కపోతే నా పని అయిపోయినట్టే. ఒక పని చేద్దాం, ఐడియా నీది కదా, నీపైనే ప్రయోగిద్దాం. వద్దే వద్దు, మనవెందుకు మన కడుపులు పాడు చేసుకోవాలి? ఎవరి వల్లైతే ఈ సమస్య ఉందో వాళ్ల కడుపే పాడు చేద్దాం. మనకి అత్తగారని ఆమె మనకంటే ముందే బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. ఈ ఐడియా చాలా బాగుంది. ఆ రోజు సాయంత్రమే వాళ్ల ప్లాన్ ప్రకారం అత్తగారి భోజనంలో మోషన్ టాబ్లెట్ కలిపేస్తారు. కాసేపట్లోనే అత్తగారి కడుపులో తేడా చేస్తుంది. ఆ తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ బాత్రూం దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పుడే రష్మి త్వరగా బాత్రూంలోకి దూరి డోర్ వేసుకుంటుంది. అత్తగారు డోర్ కొడుతూ అరుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఏంటే నీకు పొద్దున్నుండి సమయమే దొరకలేదా? నాకు వస్తున్నప్పుడే దూరాలా నువ్వు? కాసేపట్లో రష్మి బయటికొస్తుంది. అత్తగారు వెంటనే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెమటలు తుడుచుకుంటూ బయటికొస్తుంది. ఆమె తన గది వైపుకు వెళ్తుండగా తన కడుపులో మళ్లీ గడబడ మొదలవుతుంది. తిరిగి మళ్లీ బాత్రూం వైపుకి వెళ్తుంది. కానీ అప్పుడే నిధి బాత్రూంలోకి వెళ్తుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది, అరే నిధి, ఆగవే, నాకు చాలా అర్జెంటుగా వస్తుంది. కొంచెం లేట్ అయితే నువ్వే క్లీన్ చేయాలి. నాకు కూడా చాలా అర్జెంట్ అత్తయ్య, మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. అలా అని నిధి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అరే త్వరగా రావే, బయటికి రావే తల్లి. అప్పుడే రాఖీ కూడా అక్కడికి వచ్చి అత్తగారిని ఇలా అడుగుతుంది. ఏమైంది అత్తయ్య, కడుపులో బాగోలేదా ఏంటి? నాకు కూడా అదే అనిపిస్తుంది. కడుపులో ఒకటే గడబిడగా ఉంది. ఆ పెళ్ళేమో అప్పటి నుండి బాత్రూంని కబ్జా చేసి కూర్చుందే. ఇప్పుడు అర్థమైందా అత్తయ్య? ఇంకొక బాత్రూమ్ ఉంటే మీకింత బాధ ఉండేది కాదు కదా. ఇంత పెద్ద ఫ్యామిలీకి 2 బాత్రూంలు ఉండాలి. ఇంట్లో గదులు తక్కువ ఉన్నా పర్వాలేదు గాని బాత్రూంలు 2-3 ఉండాలి. సరిగ్గా చెప్పావే కోడలా. ఒకవేళ ఎవరికైనా నాలాగా కడుపు బాగోలేకపోతే వాళ్ళ సంగతి అంతే. నేను రేపే మన 2వ బాత్రూంని బాగు చేయిస్తానే.
అలా అని అత్తగారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు నలుగురు కోడళ్ళు కలిసి చేతులు కలిపి ఇలా అనుకుంటారు, మన ప్లాన్ వర్కౌట్ అయింది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.